మాది ఎల్లమెల్లి అండి. మా పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి. 4 సంవత్సరాల నుంచి ఒక కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. కంపెనీ మారటానికి చాలా ట్రై చేస్తుందండి. ఇంటర్వ్యూలు అటెండ్ అవుతుంది కానీ సెలెక్ట్ అవుతలేదండి. 3 సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఇక్కడికి నేను. మొన్న 3 నెలల క్రితం అయ్యగారిని అడిగానండి నేను. అయ్యగారండి మా పాప ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతలేదండి, కంపెనీ మారటానికి మీరు ప్రార్థన చేయండి అయ్యగారండి అని చెప్పానండి. మొన్న 3 నెలల నుంచి అండి ఇంటర్వ్యూలకి వెళ్తుందండి. మన ఫోన్ 17వ తారీఖున కంపెనీలో సెలెక్ట్ అయిందండి. మా పాపకు కూడా ₹1,00,000 సాలరీ జీతం పెరిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అలాగేనండి మా పొలం అమ్ముడవ్వాలని నేను ఎంతో వేదనతో ఉన్నానండి. మొన్నటి రాత్రి భజన తీసుకున్నామండి. పొలం కూడా అమ్ముడయిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నేను ఇక్కడికి అవుతేనండి మొన్న సంవత్సరం కిందట మేము ఎంతో వేదనతో వచ్చానండి. నేను ఇక్కడికి అయ్యగారితో చెప్పానండి. ఏంటి అయ్యగారండి ఇల్లు పడగొట్టుకున్నామండి, నా కార్యం జరుగుతా లేదని చెప్పి వెళ్ళిన ఏప్రిల్ నెలలో అవిద్దని చెప్పారండి. చెప్పగానే ఆ నెల మేము శంకుస్థాపన చేసుకున్నామండి. ఇల్లు ఇప్పుడైతే బేస్మెంట్ వరకు లెగిసిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి.